సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సాయి బంధువులరా, ప్రపంచ చరిత్ర అనేటువంటిది మనకెన్నో పాఠాలను నేర్పించింది. అదేవిధంగా భారతదేశ చరిత్ర కూడా మనకు అనేక పాఠాలను నేర్పించింది. చరిత్ర అనేటువంటిది మనం చదువుకునేది ఎందుకు అంటే, ఆ చరిత్రను పాఠాలుగా అర్థం చేసుకొని ఆ అనుభవాలతో భవిష్యత్తులో మంచి జరగడం కోసం ప్రస్తుత కాలంలో తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే. అంతేగాని చరిత్రలో అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇలా జరిగితే బాగుండేది అని చరిత్ర విషయాల్ని ఇప్పుడు చర్చించుకొని తన్నులాడుకోవడానికి మాత్రం కాదు. వాటిని పాఠాలుగా చేసుకొని భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి. ఈరోజు మనం పశ్చిమాసియాలో చూసినట్లయితే అక్కడ ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇజ్రాయెల్, అమెరికా అనేటువంటి దేశాలు ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద, అమెరికా బలగాల మీద దాడి చేస్తూ ఉంది. ఇక్కడ ఇరాన్లో విపరీతమైనటువంటి ప్రాణ నష్టం సంభవిస్తూ ఉంది. అదే సమయంలో ఎంతోమంది వికలాంగులు అయిపోతూ ఉన్నారు, ఎంతోమంది ఆస్తులను కోల్పోతూ ఉన్నారు, ఎంతోమంది తమ భార్య బిడ్డల్ని, పిల్లల్ని, పెద్దల్ని, ముసలివారిని ఇలా ఎంతోమందిని కోల్పోతూ ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్లో కూడా జరుగుతుంది. అమెరికా కూడా ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మరి ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ వీరు తగ్గకపోగా ఇరాన్ వారు తన ప్రక్కనే ఉన్నటువంటి ఇస్లాం దేశాలైనటువంటి సౌదీ అరేబియా, ఖతారు, ఒమన్, యమన్ ఇటువంటి దేశాల మీద కూడా దాడులు చేస్తుంది. అసలు ఈ యుద్ధం దేనికి అని అంటే, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చెప్పే సమాధానం ఏంటంటే, ఇరాన్ అణుబాంబును తయారు చేస్తూ ఉంది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే నష్టం ఏంటి వీరికి అని అంటే, వారు చెప్పేది ఏంటంటే, ఇరాన్ అనేటువంటిది తీవ్రవాదాన్ని పెంపొందిస్తోంది, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంపొందిస్తోంది. వీరు అనేక టెర్రరిస్ట్ గ్రూపులను తయారు చేసి ఇతర దేశాలలో విధ్వంసాలుగా పాల్పడుతున్నారు. హౌదీలు, హమాస్, హిజ్బుల్లా ఇటువంటి తీవ్రవాద సంస్థలన్నిటికీ కూడా ఇరాన్ అనేటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ యొక్క తీవ్రవాద సంస్థలు ఇతర ఇస్లాం దేశాల్లో, ఈ గల్ఫ్ దేశాల్లో వీటిలో తీవ్రమైనటువంటి బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. అందుకని ఒకవేళ ఇరాన్కి గనక ఈ అణ్వాయుధం గనక తయారు చేయడం వచ్చింది అంటే, వారు ఈ తీవ్రవాద సంస్థలకు గనక ఇచ్చినట్లయితే అక్కడ దేశాల్లో ఇంకా విధ్వంసం సృష్టిస్తారు. కాబట్టి మేము ఇరాన్లో ఉన్నటువంటి మత ప్రభుత్వాన్ని మార్చివేసి కొత్తగా ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తాము అని వాళ్ళు చెప్తున్నమాట. మరి ఇరాన్ ఈ విధంగా తీవ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇస్తుందా అంటే, అవును, ఇస్తూ ఉంది, నిజమే అది. మరి ఎందుకు ఇస్తూ ఉంది అని అంటే, ఇరాన్ అనేటువంటిది ఒకప్పుడు సాంస్కృతికంగా చాలా గొప్ప దేశం. ఇరాన్కి, భారతదేశానికి, ఈజిప్ట్కి దాదాపు 5,000 సంవత్సరాల నుంచి గొప్ప చరిత్ర ఉంది. అతి ప్రాచీన నాగరికతల్లో ఇవి కూడా ఉన్నాయి. మరి ఇరాన్కి అంత గొప్ప నాగరికత ఉంది. వాళ్ళు తమను తాము గొప్ప తెలివి కలవారంగా భావిస్తారు. గతంలో ఆ దేశం పేరు పర్షియా అని ఉండేది, కానీ తర్వాత వాళ్ళు ఇరాన్ అనేటువంటి దాన్ని మార్చుకున్నారు. ఇరాన్ అనేటువంటి పేరు ఆర్యులు అనేటువంటి దాన్ని సూచిస్తుంది. మేమంతా కల్చర్డ్ పీపుల్ అనేటువంటి భావన ఉందన్నమాట వాళ్ళకి. మరి ఒకానొక సమయంలో అదేవిధంగా వాళ్ళ దేశంలో కొంత అభివృద్ధికరమైనటువంటి పంథాలు కూడా నడిచింది. సాంస్కృతికంగా యూరోపియన్స్ లాగా చక్కగా నాగరికతను కూడా డెవలప్ చేసుకున్నారు. కానీ వారు 1975 సంవత్సరం తర్వాత పూర్తి మతోన్మాద ఛాందస దేశంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? దీనికి కారణం ఏమిటి అంటే, కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1744 సంవత్సరంలో సౌదీ అరేబియాలో ఒక ఉద్యమం ప్రారంభమైంది. దాని పేరు వహాబిజం. వహాబ్ అనేటువంటి ఆయన దాన్ని ప్రారంభించారు. ఆయన అప్పుడు సౌదీ అరేబియా కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేటువంటిది అనమాట. వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఈ వహాబిజం లేదా సలాఫీ ఇస్లాం అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడంటే,
అల్లాని తప్ప మరి ఇంక ఎవరిని కూడా ఆరాధించరాదు. అప్పటిదాకా ఆ ప్రాంతాల్లో మధ్య ఆసియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నది సూఫీ ఇస్లాం. అంటే గురువులకు సంబంధించిన ఇస్లాం. ఈ వహాబ్ గారు ఏం చేశారంటే, ఈ సూఫీలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను గాని వీటన్నింటినీ విధ్వంసం చేయించేశాడు. చేయించేసి సౌదీ అరేబియా మొత్తాన్ని కూడా ఒక రాజ్యంగా ఏర్పాటు చేయటానికి యుద్ధాలు చేసి ఆ సౌదీ అరేబియా దేశాన్ని పునరుద్ధరించాడు. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నదాన్ని ఏకీకరణ చేసేసాడు ఈయన. మరి అందరితోటి ఆగలేదు ఈయన. ఈయన ఏంటంటే ఈయన వీళ్ళు చెప్పిందే ఇస్లాం. దీన్ని ఇప్పుడు సలాఫీ ఇస్లాం అనే పేరుతోటి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి వీరు చెప్పేది ఏంటంటే అల్లాని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించకూడదు. మహమ్మద్ ప్రవక్త మాత్రమే చివరి ప్రవక్త, ఇక ఎవరిని నమ్మకూడదు. ఈ ఉద్దేశంతో వీరు ఏం చేశారో తెలుసా? సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్త గారి తల్లి గారి సమాధిని, అలాగే ఆయన భార్య గారి సమాధిని, ఆయన కుమార్తె, అల్లుడు, మనవళ్ళు వీళ్ళందరి సమాధుల్ని కూల్చేశారు. ఏంటంటే అవన్నీ ఉండకూడదు, అవన్నీ ఉంటే ప్రజలు వాటి దగ్గర కూడా వెళ్తారు, ఇది ఇస్లాంకు విరుద్ధం. మరి ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా అంటే అవన్నీ మాకు తెలియదు, అది నిజమైన ఇస్లాం కాదు. మహమ్మద్ ప్రవక్త గారు ఇది కాదు చెప్పింది, మేము ఏదైతే చెప్తున్నామో అది ఆయన చెప్పింది. ఆయన కాబట్టి వీళ్ళు ఇష్టం అన్నట్టు, వీళ్ళ చేతిలో అధికారం వచ్చింది కాబట్టి మొత్తాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, వాళ్ళ దేశం వరకు వాళ్ళు ఉంటే సరిపోయింది అది సౌదీ అరేబియాలో. వీళ్ళు మిగతా దేశాల్లో కూడా ఇదే రకమైనటువంటి సలాఫీ ఇస్లాం అని ప్రమోట్ చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇక్కడ మనం మతాన్ని గురించి మతోన్మాదాన్ని గురించి ఒక మాట చెప్పుకోవాలి. మతోన్మాదం ఎలా ప్రారంభమవుతుందంటే ఏదో ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ప్రారంభమవుతుంది. ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకొని తన సొంత మతంలో వాళ్ళందరినీ ముందుగా దండిస్తుంది. అంటే వాళ్ళందరినీ కూడా అణిచివేస్తుంది, సొంత మతాన్నే కబళిస్తుంది. ఆ తర్వాత మిగతా మతాల మీద యుద్ధానికి వెళ్తుంది. ఒకవేళ తమ మతం వరకే వారు పరిమితం కారు. ఎందుకంటే ఈ మతంలో ఉండేవాళ్ళు తిరగబడతారు కదా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత. అలా తిరగబడకుండా ఉండాలంటే ఎప్పుడు వీరికి శత్రువు ఉండాలన్నమాట. కాబట్టి వీళ్ళు వెళ్ళి ఇతర మతస్థుల్ని, ఇతరుల్ని గెలుకుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళ మీద తిరగబడతారు కదా, అప్పుడు మళ్ళీ వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరూ చూసారా వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తున్నారు, కాబట్టి మనందరం ఒకటిగా ఉండాలి. ఈ రకంగా మతోన్మాదులు అయినటువంటి వాళ్ళు అధికారం చేజిక్కించుకున్న తర్వాత తమ అధికారాన్ని కోల్పోకుండా ఉండేటందుకోసం ఇతరులతో గొడవలు పెట్టుకుంటూ తమ దేశంలోని లేదా తమ మతానికి చెందినటువంటి వాళ్ళని తమ వెనక్కనే ఉండేలా చూసుకుంటారు. ఇది ఈ మతోన్మాదులు అనుసరించేటువంటి వ్యూహం. అందుకే మనం కనుక చూసినట్లయితే ఈ మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఇస్లాం కంట్రీస్ మొత్తం కూడా నియంతలే ఉన్నారు. అంటే వాళ్ళు రాజులు కావచ్చు, లేదా మత పెద్దలు కావచ్చు, ఎవరైతే కావచ్చు, వాళ్ళకి అక్కడేమీ ఓటింగ్ ఏం జరగదు. వాళ్ళు రాజులు ఉన్నారు, వంశపారంపర్యంగా పరిపాలిస్తూ ఉన్నారు, అంతే. వాళ్ళు చెప్పిన మాటే వేదం. ఎలా ఉందన్నమాట అక్కడ పరిస్థితి. సరే, వీరు అలా అయిపోయిన తర్వాత ఊరుకోకుండా మిగతా దేశాల్లో కూడా ఈ సౌదీ అరేబియాలో ఉన్న సలాఫీ ఇస్లాంని నెట్టడం మొదలుపెట్టారు. ఇరాన్ పాపం అప్పటిదాకా ఏదో సెక్యులర్ దేశంగానే కొంచెం ఉంటూ వచ్చింది, మరి అక్కడికి కూడా వీళ్ళు పంపించారు. ఇరాన్కి వీళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇరాన్లో ఉండేటువంటి వాళ్ళు మహమ్మద్ ప్రవక్త గారితో పాటుగా మహమ్మద్ ప్రవక్త గారి యొక్క సొంత అల్లుడు, అంటే ఆయన కుమార్తె భర్త అయినటువంటి అలీ గారిని కూడా గురువుగా భావిస్తారు. వాళ్ళు ఆయన బోధనలు కూడా ఆచరించాలి అని చెప్తారు. దీన్ని షియా అంటారు, షియా సాంప్రదాయం అంటారు. ఇస్లాంలో షియా సాంప్రదాయం ఇది. ఈ సౌదీ అరేబియా వాళ్ళు చెప్పుకునేదాన్ని సున్నీ సాంప్రదాయం అంటారు. వీళ్ళు మహమ్మద్ ప్రవక్త తర్వాత ఎవరిని అంగీకరించరు. మరి ఎప్పుడైతే ఈ సౌదీ అరేబియాలోని ఈ సలాఫీ తీవ్రవాదం అనేటువంటిది వీళ్ళకి వచ్చిందో, వీళ్ళకి దారి లేదు కదా, వీళ్ళు దాన్ని ఎదుర్కోవాలి. లేకపోతే వీళ్ళు ఆచరించేటువంటి షియా పద్ధతుల్ని కూడా వాళ్ళు నాశనం చేసేస్తారు. అందుకని వీళ్ళు వాళ్ళకి ఎదురు తిరగాలి అంటే జనాన్ని రెచ్చగొట్టాలి, మన మతం నాశనం అయిపోతుంది అని. సో దేశంలో ప్రజల్ని రెచ్చగొట్టుకున్నారు,
వాళ్ళ మీద వ్యతిరేకతను పెంపొందించారు. ఇరాన్‌ని ఒక మత రాజ్యంగా మలిచారు. అందరితోటి వదిలిపెట్టకుండా చెప్పాను కదా! మిగతా వాళ్ళని కూడా గెలుకుతా ఉండాలని కొన్ని తీవ్రవాద సంస్థలను సృష్టించారు. మరి సౌదీ అరేబియా ఏం చేసింది అంటే, సౌదీ అరేబియా కూడా ఏం తక్కువ చేయలేదు. ఈ సలాఫీ ఇస్లాంని ప్రమోట్ చేయడం కోసం తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ చేస్తూ ఉంది. ఈ రోజుకి కూడా చేస్తూ ఉంది. అల్ ఖైదా, ఐఎస్ఐఎస్, అల్ షాబాద్, జమా ఇస్లామియా ఇటువంటి సంస్థలన్నింటికి కూడా ఫండింగ్ చేసేది ఎవరు అంటే సౌదీ అరేబియా. అవి తీవ్రవాద సంస్థలే. మరి ఇదేంటండి అమెరికా సౌదీ అరేబియాకి సపోర్ట్ చేస్తూ ఉంది అని అంటే, అమెరికా అనేటువంటిది కానీ లేదు యూరోప్ దేశాలు ఏదైనా సరే వాళ్ళకి ఇక్కడ ప్రజాస్వామ్యం పెంపొందటం కానీ ప్రజలందరూ ఒకటిగా ఉండటం కానీ ముఖ్యమైన లక్షణం కాదు. వాళ్ళు మత పెద్దల్ని లేదా నియంతల యొక్క రాజ్యాలనే కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి సౌదీ అరేబియాలో కానీ ఇరాన్లో కానీ పెట్రోల్ బావులు పెట్రోలు సంపద ఎక్కువగా ఉంది. వాటన్నింటినీ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి అంటే ప్రజాస్వామ్య దేశాలంటే ప్రజా ఉద్యమాలు వచ్చేస్తాయి అనమాట. మీరు వాళ్ళకి అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు, ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి. అలా కాకుండా ప్రజలందరూ మౌనంగా రాజు ఏది చెప్తే అది వినేటట్లు ఉండాలి అంటే అక్కడ మతోన్మాదం అనేటువంటిది ఉండాలి. కాబట్టి వాళ్ళు మతోన్మాదానికే మద్దతు ఇస్తారు. అయితే ఎంతవరకు అని అంటే వాళ్ళు చెప్పినట్లు వినేంత వరకు మతోన్మాదానికి మద్దతు ఇస్తారు. వారు చెప్పింది ఎప్పుడైతే వినరో అప్పుడు వాళ్ళ మీద యుద్ధాలు చేస్తారు. ఇది వారి యొక్క స్ట్రాటజీ. వారు మొదటి నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇజ్రాయెల్ని ఏర్పాటు చేయాలి అనుకుంటే నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా వారికి ఇవ్వచ్చు ఒక దేశాన్ని. సరే అక్కడ వాళ్ళ పవిత్రమైన భూమి కాబట్టి వాళ్ళకి ఇచ్చారు అనుకుందాం. మరి ఐక్యరాజ్య సమితి ఉంది కదా, ఐక్యరాజ్య సమితి ఒక సరిహద్దులు నిర్ణయించి ఇంతవరకు ఇజ్రాయెల్ దేశం మిగతా అక్కడ ఉన్నటువంటి చుట్టూతా ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ కాబట్టి మీకు వారికి ఒక సంధి కుదిర్చి, ఎందుకంటే అప్పట్లో ఈ ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇస్లాం దేశం అయినటువంటి టర్కీ అధీనంలో ఉన్నటువంటి రాజ్యం ఓడిపోయిందనమాట. అమెరికా ఇంగ్లాండ్ పైచేయిగా ఉంది కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఇంతవరకు ఏర్పాటు చేశాం, ఇంతవరకు మీరు శాంతియుతంగా ఉండండి. అలాగే ఇజ్రాయెల్లో యూదులకి క్రైస్తవులకి మరియు మహమ్మదీయులకి అంటే ముస్లింలకి కూడా పవిత్రమైనటువంటి స్థలాలుగా చెప్పబడేటువంటి స్థలాలు ఉన్నాయి. వాటిని ఐక్యరాజ్య సమితి కంట్రోల్లో ఉంచుకొని ఇవి మేము ఎవరికి ఇవ్వం, వీటిని ఎలాగే కాపాడుతాము అని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ యుద్ధాలు అనేటువంటి ఇంత దీర్ఘకాలం కొనసాగేటువంటివి కాదు కదా. మరి వారి యొక్క విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వారు చేసినటువంటి దానివల్ల ఈ యుద్ధాల వల్ల ఎవరు చనిపోతూ ఉన్నారు అంటే ఇరాన్లో ప్రజలు చనిపోతూ ఉన్నారు, సౌదీలో అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఈ ప్రజల ప్రాణాలు అనేటువంటివి తిరిగి రావు. రేపటి రోజున మళ్ళీ సంధి జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో అనేక యుద్ధాలు జరిగాయి, చివరికి సంధితోటే ముగుస్తాయి. పాలకులు ఉంటారు కానీ ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఈ మతోన్మాదాన్ని నెత్తికెక్కించుకోవటం వలన ఎవరు నష్టపోతున్నారు అనేది కనుక చూసినట్లయితే సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. మనల్ని కాపాడేది ఏది అంటే ప్రజాస్వామ్యం మాత్రమే కాపాడుతుంది. అంతేగాని ఈ మతోన్మాదాలు మత విద్వేషాలు అనేటువంటివి ప్రజల్ని కాపాడలేవు అనేటువంటిది అర్థమవుతుంది మనకి ఈ యుద్ధం వల్ల. మరొకసారి భారతదేశానికి వద్దాం. భారతదేశం ఈ యుద్ధాల నుంచి ఏమి నేర్చుకోవాలి అనేటువంటిది. భారతదేశంలో కూడా ఇస్లాం అనేటువంటిది ఉంది. ప్రధానంగా ఇస్లాం ఏర్పడిన తర్వాత అంటే మహమ్మద్ ప్రవక్త గారు ఇస్లాం ఏర్పాటు చేసిన తర్వాత 3 శాఖలు ప్రధానంగా దీంట్లో ఏర్పడ్డాయి. ఇది చాలామంది తెలియదు, కొంతమంది అంగీకరించరు. కానీ ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్పష్టంగా కనపడుతుంది కదా, సౌదీ అరేబియా ఇరాన్ ఎందుకు కొట్టుకుంటున్నాయి అని అంటే సౌదీ అరేబియాలో చెప్పబడే ఇస్లాం వేరు, అలాగే ఇరాన్లో చెప్పబడే ఇస్లాం వేరు.
ఇరాన్ కొన్ని తీవ్రవాద సంస్థలను కూడా తయారు చేసింది. హౌదీ, హమాస్, హిజ్బుల్లా ఇటువంటివి. అలాగే సౌదీ అరేబియాకు అనుగుణంగా కొన్ని తీవ్రవాద సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అవి అల్ ఖైదా, అల్ షబాబ్, ఐఎస్ఐఎస్, జమా ఇస్లామియా. మరి ఈ ఈ రెండు దేశాలు కూడా తన్నుకుంటూనే ఉంటాయి. అవి ఎప్పటికలా జరుగుతూనే ఉంటాయి. ఇవి రెండు ప్రధాన శాఖలని మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనకు సులభంగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన కళ్ళెదురుగా కనబడతా అన్న దాన్ని మనం నమ్మాల్సిందే కాబట్టి ఇస్లాం చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఇస్లాం ఏర్పడిన తర్వాత మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి ధార్మిక బోధనలు, ఆయన హీరా అనేటువంటి గుహల్లో ప్రార్థన చేస్తూ గడిపేవాడు రోజుల తరబడి. దాన్ని మనం తపస్సు అంటాం. సరే, వాళ్ళు ఏదన్నానండి, మనం నమో అంటాం, వాళ్ళు నమాజ్ అంటారు. పెద్ద తేడా ఏం కనిపించదు దీంట్లో. సరే, ఆయన ఆత్మసాక్షాత్కారం కోసం చేశాడు. ఆయన చెప్పినటువంటిది భారతీయ అద్వైతానికి దగ్గరగా ఉంటుంది. అంటే భగవంతునిలో లయం కావటమే మానవ జీవితం లక్ష్యము. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే సర్వస్వ శరణాగతి అల్లాకు చెయ్యాలి. అల్లా అంటే విశ్వం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒక శక్తి అని నమ్మేటువంటి వాళ్ళు గురు పరంపరగా మహమ్మద్ ప్రవక్త గారిని తొలి గురువుగా భావిస్తారు. ఆయన పర్ఫెక్ట్ మ్యాన్గా భావిస్తారు. వారు సూఫీలు అంటారు, వాళ్ళని సూఫీ గురువులు అంటారు. ఇది ఒక సాంప్రదాయం. ఇది మహమ్మద్ ప్రవక్త గారి సమయంలోనే ప్రారంభమైంది. అదే సమయంలో భారతదేశానికి ఒక గురువు గారు కూడా వచ్చారు ఈ ప్రాంతం నుంచి. ఆయన మాలిక్ ఐబిన్ దినార్ అనేటువంటి ఆయన కేరళ ప్రాంతానికి వచ్చాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సూఫీ గురువులు, ఈ సూఫీ ఇస్లాం అనేటువంటిది వ్యాపించింది. అయితే మహమ్మద్ ప్రవక్త గారి తర్వాత ఒక ముగ్గురు సౌదీ అరేబియా ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత 4వ వ్యక్తిగా వారి అల్లుడైనటువంటి అలీ గారు వచ్చారు. వీరందరూ కూడా నిరాడంబరంగా జీవించినటువంటి వారే. అయితే రాజ్యం విస్తరించిన తర్వాత ఇప్పుడు టర్కీని ఒక రాజుగారు పరిపాలించేవారు ఆ రోజుల్లో, ఒక ముస్లిం రాజు. ఈయన కొత్తగా ఒక ఆలోచన చేశాడు. ఇక సౌదీ అరేబియా పని అయిపోయింది, ఇక వీళ్ళతో మనకి పని లేదని అలీ గారిని, అంటే మహమ్మద్ ప్రవక్త గారి అల్లుడిని, అలాగే వారి యొక్క కుమారుల్ని, అంటే మహమ్మద్ ప్రవక్త గారి మనవాళ్ళని, వీళ్ళందరినీ మోసపూరితంగా చంపించేసి ఈయన ఒక కొత్త హుకుం తయారు చేశాడు. ఏంటంటే ఈ పెద్దలందరూ కలిసి ఎవరినైతే నాయకుడిగా ఎన్నుకుంటారో వారు ఇస్లాం మతానికి పెద్ద. ఇది ప్రజాస్వామ్యబద్ధం, ఇది కొత్త విధానం అన్నట్టు. ఖలీఫా అనేటువంటి వాళ్ళు వాళ్ళేనని చెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఈ మతాన్ని చెప్పే వాళ్ళు అందరూ ఎవరిని ఎన్నుకుంటారు? రాజునే కదా ఎన్నుకునేది. కాబట్టి రాజే ఖలీఫా, రాజే మత పెద్ద, మరియు ఇస్లాం రాజ్యానికి కూడా పెద్ద. ఇక సౌదీ అరేబియాని ఇంకాసేపు పక్కన పెట్టేసేయండి. టర్కీ, ఇక్కడ ఖలీఫేట్ ఉంది, మేము ఖలీఫాలం అని చెప్పారు. వీరు సున్నీ పద్ధతిని పాటిస్తారట. సున్నీ అంటే వీరు ఎవరైతే పాలకుడో అతనే ఖలీఫా. ఇప్పటికి కూడా మీకు సౌదీ అరేబియా కానీ మిగతా దేశాల్లో చూడండి, అక్కడ రాజులే పెద్ద అనమాట. అయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇరాన్లో వారు దీన్ని ఒప్పుకోలేదు. వారేమంటారంటే మహమ్మద్ ప్రవక్త గారి అల్లుడైనటువంటి అలీ గారు ఉన్నారు కదా, ఆయన మహమ్మద్ ప్రవక్త గారి వారసులు. ఆయన రాజు కాకపోవచ్చు, కానీ మత పెద్ద ఆయన. కాబట్టి ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యం ఉండాలి. వాళ్ళని ఇమాములు అంటారు. ఈరోజు ఇమాములకి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలి రాజు కంటే కూడా అనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు షియాలు. ఈ షియాలు ఈరోజు మనం ఐతుల్లా అల్ ఖమ్నీ అనేటువంటి అలీ ఖామెనీ అనేటువంటి ఆయన్ని చంపేశారు కదా, ఆయన రాజు కాదు, ఆయన ఇమాం, అంటే మత పెద్ద. అంటే ఇస్లాంలో అతి పెద్ద గ్రూపులు రెండు, ఇవి రెండు కూడా. ఈ రెండిటికి అసలు పడనే పడదు. వీళ్ళిద్దరు తన్నుకుంటానే గడిపారు. ఎవరు? సున్నీలు, షియాలు. కొద్ది రోజులు, దాదాపు ఒక 70-100 సంవత్సరాల పాటు ఆ టర్కీ వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత ఒక 400-500 సంవత్సరాల పాటు ఈ ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో ఉండేటువంటి షియాలు ఖలీఫాలు అంటే మేము అని వీళ్ళు తీసుకున్నారు. సరే, ఎవరు వీళ్ళిద్దరు తీసుకున్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవటం ఇదే పని. అలాగే గురువులు ఉన్నారు కదా, సూఫీ గురువులు, వాళ్ళని చంపేసేయటం.
అంటే ఎందుకంటే ఈ గురువుల దగ్గరికి జనాలు వెళ్తారు. జనాలు ఎక్కువ మంది వెళ్తే వీళ్ళు తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే అక్కడ ఏదో కుట్ర జరుగుద్ది. మా అధికారానికి ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేసేయటం. ఇది పనిగా పెట్టుకున్నారు. ఎప్పటిదాకా అంటే 1220 ప్రాంతం దాకా. ఈ 1220లో చెంగీజ్ ఖాన్ అనేటువంటి ఒక మంగోల్ రాజు ఈ ముస్లిం రాజ్యాల మీదకి దండయాత్ర చేశాడు. అతను కూడా ముస్లిం అని అనుకుంటారు చాలామంది. కాదు. ఈ చెంగీజ్ ఖాన్ అనేటువంటి అతను ముస్లిం కాదు. ఖాన్ అనేటువంటిది తెగ నాయకుడి పేరు. అంటే మనం రాజు అంటాం చూసారా? అలాగా ఖాన్ అంటే రాజు అని అర్థం. ఖాన్ అంటే రారాజు అని అర్థం. అలాగే ఇతను ఖాన్ అనమాట. అతను ఇరాను, ఇరాక్, టర్కీ అందరినీ చంపేశాడు. ఎంతమందిని చంపాడంటే అక్కడ ఖురాన్ తగలబెట్టేశాడు. ఆ ఇస్లాం కట్టడాలన్నింటినీ ధ్వంసం చేశాడు. ఆ మసీదులు కానీ అన్నింటినీ. అలాగే దాదాపు 5 కోట్ల మంది ముస్లింలు చంపేశాడు. ఎంత దుర్మార్గం అంటే అతను చేసింది. అతను అతని మనవడు అసలు పాశవికంగా చంపేశారు. అప్పుడు అర్థమైంది నిజమైన దైవత్వాన్ని చేరుకోవడానికి మతం కానీ యుద్ధాలు చేసుకోవడానికి కాదు మనకు మతం అని. అప్పుడు మళ్ళీ సూఫీ గురువుల్ని ఆశ్రయించారు అందరూ. ఈ గురువులు ఏం చెప్తారు? అందరితో కలిసిమెలిసి ఉండండి నాయన, తన్నుకోకండి నాయన. సున్నీ లేదు, షియా లేదు. మనం అల్లాని చూడాల్సింది, అంతేగాని సున్నీనా, షియానా, సూఫీనా ఇది కాదు అని వాళ్ళు ప్రబోధం చేస్తే నెమ్మదిగా వాళ్ళు కోలుకుంటూ నెమ్మదిగా మళ్ళీ వాళ్ళ రాజ్యాల్ని చిన్నగా డెవలప్ చేసుకున్నారు. దాదాపు 1744 దాకా ఈ గురువులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం నడిచారు కాబట్టి ఆ ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. భారతదేశంలో వ్యాపించింది కూడా ఈ సూఫీ ఇస్లాం, గురువుల ఇస్లాం. మీరు చూడండి, భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉండేదంతా ఈ గురు పరంపరే. ఈ దర్గాలు, ఈ యొక్క సూఫీ గురువులే ఉంటారు. ఖ్వాజా మొహిద్దీన్ చిస్తి, ఆయన చాలా గొప్పగా ఉంటుంది అనమాట, అజ్మీర్ దర్గా అని. అలాగే దక్షిణ భారతదేశంలో కడప దర్గా అనేటువంటి చాలా ఫేమస్. అలాగే హజరత్ నిజాముద్దీన్, ఫరీదుద్దీన్, ఇలా చాలా మంది ఉన్నారు. రాజులందరూ కూడా ఈ సూఫీ గురువుల్ని గౌరవించేవారు. వారు చెప్పిన మాటే వినేవారు భారతదేశంలో. ఇది భారతదేశంలో ఉండేటువంటి ఇస్లాం. అయితే సౌదీ అరేబియా వాళ్ళు సలాఫీ ఇస్లాంని ప్రమోట్ చేస్తున్నారు కదా, భారతదేశంలో కూడా వాళ్ళు వచ్చి భారతదేశంలో కూడా అసలు ఇస్లాం ఇది, మీరు చెప్పేది కాదు, ఈ దర్గాలు వద్దు, మీరు చేసే పద్ధతులన్నీ మానేసేయండి అని ప్రచారం మొదలుపెట్టారు. ఎప్పుడిప్పుడు కాదు, ఇండిపెండెన్స్కి ముందే. అంటే దాదాపు 1857 తిరుగుబాటు ఉంది కదా, మన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత వీళ్ళు చేసే గోలకి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు తిరగబడ్డారు. బరేల్వి అనేటువంటి ప్రాంతం ఉంది ఉత్తరప్రదేశ్లో. అక్కడ ఈ ముస్లింలు అందరూ కూర్చున్నారు. దాంట్లో సున్నీలు ఉన్నారు, షియాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇదేంటి వాడు ఎవడో కొత్తగా వచ్చి ఏదేదో చెప్తా ఉన్నాడు, దీన్ని మనం ఒప్పుకోకూడదు, దీన్ని మనం వెంటనే తిరస్కరించాలి, మనది గురు సాంప్రదాయం అనేటువంటి పేరుతోటి వీళ్ళొక ఉద్యమాన్ని లేవదీశారు. మీ మాట మేము వినం అని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా దీన్ని బరేల్వి ఉద్యమం అని చెప్పి అంటారు. ఇక్కడ సున్నీలు షియాలు కలిసే ఉన్నారు. కానీ మనం ఇప్పుడు చెప్తున్న ప్రాంతాల్లో మాత్రం తన్నుకుంటున్నారు, ఇరాను, సౌదీ అరేబియా ప్రాంతాల్లో. అలాగే పంజాబ్ ప్రాంతంలో, అప్పుడు పాకిస్తాన్, ఇండియా కూడా కలిసే ఉంది కదా, అక్కడ మీర్జా గులాబ్ మహమ్మద్ అనేటువంటి ఆయన అసలు ఈ సలాఫ్ ఇస్లాం అనేటువంటిది ఇస్లామే కాదు. ఎందుకంటే మతం అనేటువంటిది భగవంతుడిని ఎలా చేరుకోవాలి అని చెప్పాలి, కానీ వాడి మీద యుద్ధం చేయి, వీడి మీద యుద్ధం చేయమంటం ఏంటి? కాబట్టి అది కానే కాదు. మన ఇన్నర్ ప్యూరిఫికేషన్ ద్వారా అల్లాని సాక్షాత్కరించుకోవాలి. జిహాద్ అంటే బయట జనాలతో యుద్ధం చేయడం కాదు, నీ మనసులో ఉన్న దుర్గుణాల మీద యుద్ధం చేయాలి అనేటువంటిది ఈయన చెప్పాడు అనమాట. మనం ఎవరిని ద్వేషించద్దు, అందరిని ప్రేమించాలి, ప్రేమ ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోగలం అనేది ఈయన చెప్పాడు. ఈయన్ని చాలా మంది లైక్ చేశారు. వీళ్ళని అహ్మదీయులు అంటారు. ఇప్పుడు కూడా పాకిస్తాన్లో, ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ సలాఫీ ఇస్లాంని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా భారతదేశంలో తయారయ్యారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా పనిచేశారు. వారి కృషి వలన
పాకిస్తాన్ దేశం కూడా ఏర్పడింది. మరి ఈ పాకిస్తాన్లో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇస్లాం చాలా గొప్పది, అసలైన ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తాం మేము, అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే పాకిస్తాన్లో ఈ సున్నీలు షియాలు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటుంటారు బాంబులతోటి. అలాగే అహ్మదీయులు ఉన్నారు కదా, వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దర్గాల్ని, వాళ్ళ మసీదుల్ని ధ్వంసం చేస్తూ ఉంటారు అనమాట. అది వాళ్ళు అక్కడ సాధించినటువంటిది. ఇప్పుడు భారతదేశం ఏం పాఠం నేర్చుకోవాలి? భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటిది సూఫీ ఇస్లాం. ఎవరైతే మేము సలాఫిజంని ప్రమోట్ చేస్తాము అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళారు. మరి వాళ్ళు ఏం సాధించారంటే ఏమీ సాధించలేదు. అడుగడుక్కి దేశ నేతలను మార్చుకుంటూ వచ్చినవాడు తర్వాత వచ్చినవాడు మొదటి వాడిని చంపేసేయటం లేదా దేశం నుంచి బహిష్కరించటం. వాళ్ళ దేశంలో అణుబాంబు కూడా ఉంది, కానీ అది అమెరికా కంట్రోల్లో ఉంటుంది. చెప్పుకున్నాం కదా, మతోన్మాద దేశాలు ఊరికే మతాన్ని రెచ్చగొడుతూ ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరో ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈరోజు కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు. సలాఫీ ఇస్లాంను ప్రమోట్ చేసే గ్రూపులు కొంతమంది తయారయ్యారు. వాళ్ళు మిగతా వాళ్ళని ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని సలహాలు ఇస్తూ ఉంటారు. మరి చాలామంది దీన్ని ఒప్పుకోరు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో సౌదీ అరేబియాలో ఉన్న ఇస్లాంని ఇక్కడ తీసుకురావాలంటాం కానీ, లేదు ఇరాన్లో ఉన్నటువంటి ఇస్లాంని ఇక్కడికి తీసుకురావాలంటాం కానీ అమాయకత్వం. సౌదీలో వాళ్ళ తిండి భారతీయులు తింటలేదు, ఇరాన్లో వాళ్ళ తిండి భారతీయులు తింటలేదు. సౌదీ ఇరాన్లలో ఉండే అలవాట్లు వేరు, భారతదేశంలో ఉండే అలవాట్లు వేరు. అక్కడ ఉండే ప్రకృతి వేరు, ఇక్కడ ఉండే ప్రకృతి వేరు. అక్కడ ఉండే ప్రజలు వేరు, ఇక్కడ ఉండే ప్రజలు వేరు. ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది, అంతేగాని సౌదీ వాళ్ళు చెప్పినట్టు ఇరాన్ వాళ్ళు చెప్పినట్టు నడవదు. కాబట్టి వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా సౌదీలో ఇరాన్లో జరిగినటువంటిది, వీళ్ళకి తెలిసి తెలియకుండానే వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా దూరంగా ఉంచాల్సిందే. వీళ్ళ వల్ల ప్రమాదం. ఈరోజు మనం చూసినట్లయితే సౌదీ అరేబియాలో ఈ హౌదీలు కానీ లేకపోతే హిజ్బుల్లా కానీ ఇటువంటి తీవ్రవాదులు కానీ వాళ్ళ శిక్షణ కార్యక్రమాలు కనపడితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చంపేస్తారు. అదే ఇరాన్లో అల్ఖైదా కానీ జమా ఇస్లామియా కానీ ఇటువంటి సంస్థలు కానీ వాళ్ళ ట్రైనింగ్లు కానీ వాళ్ళ గ్రూపులు కానీ కనపడితే అరెస్ట్ చేసి వాళ్ళని కూడా చంపేస్తారు. భారతదేశంలో అలా లేదు. భారతదేశంలో అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండాలి, సమాన హక్కులతో ఉండాలి అని చెప్తా ఉన్నారు. వీరు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇతర మతస్థులు ఎదురు తిరుగుతారు, ఆ మతస్థులు కూడా ఎదురు తిరుగుతారు. ఇది మరింత ఉద్వేగాలకు దారితీస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వారిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇక ఈ సమయంలో హిందూ మతోన్మాదం అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి భారతదేశం దీని మీద ఎంతో గొప్ప పాఠాలు నేర్చుకుంది, కానీ చరిత్రను మళ్ళీ మనం గుర్తు చేసుకోకపోవడం వలన ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో సామాన్య శకం 1000వ సంవత్సరం దాకా బౌద్ధ, జైన, హిందూ 3 మతాలు ఉన్నాయి. ఈ 3 మతాల మధ్య ఎప్పుడు ఘర్షణలు లేవు. ఈ 3 మతాలు కూడా ఒకదానితో ఒకటి కలిసి సహజీవనం చేశాయి. భారతదేశం నడిబొడ్డున నలంద యూనివర్సిటీ ఉంది, అది బౌద్ధులు నిర్వహించినటువంటిది. అక్కడ అన్ని రకాలైనటువంటి పాఠాలు చెప్పేవాళ్ళు. మరి రాజులు కూడా అందరినీ సమానంగా చూశారు, అందరికీ దానాలు ఇచ్చారు, వారి ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించుకునే స్వేచ్ఛని ప్రజలకు ఇచ్చారు. ఆ తర్వాత 1000వ సంవత్సరం తర్వాత, పర్టిక్యులర్గా 1100 సంవత్సరం తర్వాత దక్షిణ భారతదేశంలో వైష్ణవులకి శైవులకి మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి. ఈ ఘర్షణలు ఎందుకు ఏర్పడ్డాయి? మతం కోసమా, దేవుడి కోసమా అంటే దేవుడి కోసం అని మనం అనుకుంటాం, కానీ కాదు. మీరు ఈ 1100 సంవత్సరానికి పూర్వం వైష్ణవుల్లో ఆళ్వార్లని, శైవుల్లో నాయనార్లు అని గొప్ప భక్తులు ఉన్నారు. వారు శవ భక్తులు, విష్ణు భక్తులు.
వీళ్ళ భక్తి వ్యక్తిగతం. అంటే భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి, ఎలా సాధన చేయాలి అనేటువంటిది వీళ్ళు వందల సంవత్సరాల పాటు ఉన్నారు. కానీ వాళ్ళ కాలంలో ఎప్పుడు ఘర్షణలు జరగలేదు రాజ్యాల మధ్య. కానీ 1100 సంవత్సరం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ మతాలకు చెందిన వైష్ణవ మతానికి, శైవ మతానికి చెందినటువంటి వాళ్ళు రాజుల్ని ప్రభావితం చేయడం మొదలుపెట్టారు. మీరు మా మతాన్ని అనుసరించండి. అదిగో అటు చూడండి, ముస్లింలు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించారు. మీరు మా మతాన్ని, ఈ దేవుడిని నమ్మితే మీరు వాళ్ళని జయిస్తారు అని మొదలుపెట్టారు. ఇక్కడ చెప్పాను కదా, రాజు ఒక మతాన్ని అంగీకరిస్తే మిగతా మతాల మీద దాడులు చేయించటం అనేటువంటిది అనమాట. అంటే తన సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, అతను శైవుడిగా మారిపోతే వెంటనే వైష్ణవుల మీద దాడులు చేస్తాడు. అలాగే ఒక రాజు వైష్ణవ మతాన్ని కనుక తీసుకుంటే శైవుల మీద దాడులు చేస్తాడు. దీనివల్ల ఏమవుతుందండి సమాజంలో? ఘర్షణలు ఏర్పడతాయి. ఆ ఓడిపోయినోడు ఊరికినే ఉంటాడా? వాడు ఇతర మతస్థులతోటి కలిసి వీడిని దెబ్బతీయాలని చూస్తాడు. వాడు దేశద్రోహం చేశాడు అని చెప్పి మనం అనొచ్చు. కానీ నువ్వు చేసింది ఏంది? సోదర ద్రోహం కదా. ఒకే మతంలో ఉన్నవాడిని నువ్వు క్షమించకపోతే వాడు నిన్నెందుకు క్షమిస్తాడు? నువ్వు వాడి అన్ననో తమ్ముడినో చంపావు, అంచేత వాడెళ్ళి వీడిని చంపాలనుకుంటాడు. అలా కాకుండా, ఒరే బాబు మనందరం ఒకటేరా నాయన, మనందరం ఒకటిగా ఉందాం, మన రాజ్యాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఆలోచన వీళ్ళు చేయలేదు ఆ రోజు. చెయ్యకపోబట్టే దక్షిణ భారతదేశంలో వైష్ణవ శైవ గ్రూపులతోటి ఘర్షణలు ఏర్పడి రాజులు యుద్ధాలు చేసుకొని బలహీన పడిపోయారు. ఎవడైతే ఓడిపోయాడో వాడు ఇన్వైట్ చేశాడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం రాజుల్ని. వాళ్ళు చక్కగా వచ్చి మాలిక్ కాఫర్ నేతృత్వంలో ఒకే దాడి దాదాపు 2-3 సంవత్సరాల్లోనే కాకతీయుల్ని, హొయసాలుల్ని, దేవగిరి మహారాష్ట్రలో ఉన్న దేవగిరి రాజుల్ని, కర్ణాటకలో ఉన్న బళ్ళాల రాజుని హొయసాలురు, అలాగే మధురలో ఉన్నటువంటి తమిళనాడులోని పాండ్యుల్ని, తంజావూరులో ఉన్నటువంటి నాయకర్ రాజుల్ని అందరినీ ఓడించేశారు. ఓడించి ఆలయాలన్నీ ధ్వంసం చేశాడు. వచ్చినోడు వైష్ణవుల్ని మాత్రమే చేస్తాడు, శైవుల్ని మాత్రమే చేస్తాడని ఏం లేదు. అన్ని ఆలయాల్ని సర్వనాశనం చేసేసి వెళ్ళారు. మొత్తాన్ని దోచుకొని వెళ్ళారు. ఇది చరిత్ర మనకు చెబుతున్న పాఠం. ఈరోజు కొంతమంది కొత్తగా తయారవుతూ ఉన్నారు. వీళ్ళెవరు స్వామీజీలు కాదు, లేకపోతే మరొకటి కాదు, విద్వేషపరులు. వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకూడదు, కానీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విషపు మొక్కలే పెద్దవి అవుతాయి రేపు. కాబట్టి ఈ విషపు మొక్కలు ఏం చేస్తున్నాయంటే పరస్పరం హిందూ సాంప్రదాయాల మధ్య ఘర్షణలను సృష్టిస్తూ ఉన్నాయి. వీళ్ళు చెప్తా ఉన్నారు, ఈశ్వరి బ్రహ్మకుమారి వాళ్ళు హిందూ మతం కాదు, కాబట్టి వీళ్ళని ద్వేషించండి అంటే హిందూ మతంలోనే ఒక శాఖను దూరం చేస్తున్నారు. అలాగే షిరిడి సాయిబాబా వారు కోట్ల మంది ఉంటే షిరిడి సాయిబాబా వారు హిందూ మతం కాదు. ఒక ఆయన ఎవరో చెప్తా ఉంటే నేను విన్నాను, మీరు హిందువులు కాదు, కావాలంటే మీరు కొత్త మతం పెట్టుకోండి. ఇది నిజంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్ళు చెప్పే మాటేనా? అంటే సమాజంలో ఉన్నటువంటి సగం మందిని చీలిపోయి వేరే మతం పెట్టుకోమంటున్నారు వీళ్ళు. ఏమన్నా అర్థం ఉందా? అలాగే ఆర్య సమాజాన్ని విమర్శిస్తారు, వాళ్ళు హిందువులు కాదంటారు. వీళ్ళు ఇలా పిచ్చి పిచ్చిగా సమ్మక్క సారలక్క వేదాల్లో లేరు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాదు అంటారు. దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ సమాజంలో ఘర్షణలని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎవరికి లాభం అండి? ఇతర మతాలకు లాభమా? వేరే దేశాల వాళ్ళకి లాభమా? ఆ మాత్రం జ్ఞానం లేదా? చరిత్ర తెలిస్తే ఇదంతా తెలుస్తుంది. ఈరోజు కర్ణాటకలో చూడండి, లింగాయతులు దాదాపు వాళ్ళు 80 లక్షల మంది పైగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు అంత శైవ భక్తులు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము హిందువులం కాదు, హిందూ మతం వేరు, మా మతం వేరు, మమ్మల్ని వేరే మతంగా గుర్తించండి, లింగాయత మతం మాది అని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు జై శ్రీరామ్ అండి అంటే అంటారా? అసలు వాళ్ళు మీ మా మతమే ఇది కాదని అంటున్నారు. పోనీ వైష్ణవ పీఠాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓం నమ శివాయ అని వాళ్ళ చేత అనిపించగలమా? కనిపించలేం. హైందవ మతంలో అనేక రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి చెప్పారు. అందరినీ ఒక తాటి మీద ఉండేటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయ్యా. ఉపనిషత్తులు అనేటువంటి హిందూ మతానికి మూలం లాంటివి. వాటిని మనం అందరం అంగీకరిస్తాం. అది స్థానిక సాంప్రదాయాలైనా,
వైష్ణవ శైవ ఏ రకమైన సాంప్రదాయాలైనా అందరూ అంగీకరిస్తారు. అలాగే ఓంకారం అనేటువంటిది మన సింబలు. మనం దీన్ని తీసుకుందాం. మన నినాదాలు కూడా ఉన్నాయి. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనేది మన సింబల్, మన యొక్క నినాదం. భగవంతుడు కూడా ధర్మాన్ని రక్షించడానికి ఉద్ధరిస్తానని చెప్పాడు. కాబట్టి భారతదేశం ధర్మానికి కట్టుబడి ఉంది. కాబట్టి ఇది చెప్పాలి. ఇది చెప్పకుండా హిందూ మతంలో వాళ్ళు హిందువులు కాదు, వీళ్ళు హిందువులు కాదు అని అంటే వీరు ఒక సాంప్రదాయానికి ఏదో ఒక సాంప్రదాయాన్ని పైకి తీసుకురావాలి. మిగతా సాంప్రదాయాలన్నింటినీ అణిచివేయాలి అనేది మొదటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఇతర మతాలతోటి ఘర్షణ పెట్టి నిరంతరం ఈ హిందువులందరినీ కూడా మతోన్మాద బలహీనతలోకి దించేసి వీళ్ళ విద్యని, ఎడ్యుకేషన్, అలాగే నాలెడ్జ్, టెక్నాలజీ మొత్తాన్ని వదిలేసి మాకు మతమే ముఖ్యం, మతమే ముఖ్యం అని తయారవ్వాలనేది. ఇలా తయారయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి చేసేది ఏంటంటే ఈ దేశాన్ని ఏదో ఒక దేశాలకు తాకట్టు పెట్టేసేయటం. అప్పుడు మనం అడగలేం, ఏమైనా పర్వాలేదు మా మతమే ముఖ్యం అనేటువంటి ఉన్మాద స్థితిలోకి పంపించటం. అదేవిధంగా క్రిస్టియన్స్ వీళ్ళు కూడా ఆలోచించాలి. గతంలో మనం చూసినట్లయితే భారతదేశంలో క్రిస్టియానిటీ ప్రవేశించిన తర్వాత తొలి దశలో రాజారామ్మోహన్ రాయ్ గారు, జ్యోతిబా పూలే గారు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు కూడా జీసస్ని ఎంతగానో కీర్తించారు. ఈ రోజుకి కూడా జీసస్ని ఎంతోమంది హిందువులు ప్రేమిస్తారు. ఆయన కథని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఆయన నిజమైన యోగిగా, గురువుగా గౌరవిస్తారు హిందువులు. ఏమండి, పక్క మతం వాళ్ళు అంత మాత్రం గౌరవిస్తే చాలదా? ముస్లింలు గౌరవిస్తారండి ఆ రకంగా జీసస్ని? పోనీ యూదులు గౌరవిస్తారా ఆ రకంగా? వాళ్ళు అసలు ఎవరిని గౌరవించరే. హిందువులు జీసస్ని అంత ప్రేమగా ఆయన ఒక గురువు, ఆయన ఒక యోగీశ్వరుడు అని గౌరవిస్తుంటే అంతకంటే కావాల్సిందే ఉందండి. కానీ ఈ వాట్సాప్లు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళు మేము క్రైస్తవ మతానికి ప్రతినిధులు అనే విధంగా ప్రవర్తిస్తూ వాళ్ళు జీసస్ బోధలు చెప్పట్లేదు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, హిందువుల పురాణాలని వీటిని తిట్టడమే పని అనమాట. దీనివల్ల ఒరిగేది ఏంటండి? ఇప్పుడు నువ్వు అవతల వాడిని తిడితే అవతల వాడిని నిన్ను ఎలా ప్రేమిస్తాడు? జీసస్ చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధం కదా. కాబట్టి వీళ్ళు చేసేటువంటిది కూడా దేశానికి, సమాజానికి పనికొచ్చేటువంటిది కాదు. కాబట్టి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మొదట ఆలోచించాల్సింది ఏంటంటే ఇది భారతదేశం. భారతదేశం అనేటువంటిది మనం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ రాజ్యాంగంలోని విలువలకు అనుగుణంగా మన మతాల్ని మనం ఆచరించుకునేటువంటి స్వేచ్ఛ మనకుంది. అంతేగాని మతం పేరుతో రాజకీయాలు చేయాలి, రాజ్యాధికారాన్ని సంపాదించాలి అంటే అది భారతదేశంలో సాధ్యం కాదు. ఈరోజు కొంతమంది చెప్తూ ఉన్నారు, ముస్లింల యొక్క ప్రతినిధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు షరియాలా ఎంతో గొప్పది, దాన్ని అమలుపరచాలి. ఎవరు అమలుపరుస్తారండి? పాకిస్తాన్ అందుకే కదా ఏర్పడింది. షరియాలా ఈ ఎంతో గొప్పదని చెప్పి ఈరోజు వెళ్ళి అడగండి, ఏ షరియా ప్రకారం? సౌదీ అరేబియా వాళ్ళు చెప్పే షరియా వేరు, లేదు ఇరాన్ వాళ్ళు చెప్పే షరియా వేరు. మరి నిజంగా ఇలా చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు పాకిస్తాన్ వెళ్ళి, అది కూడా మన సోదర దేశమే కదా, అక్కడికి వెళ్ళి ఒక టౌన్నో ఇదేన్నో తీసుకొని అక్కడ అక్కడ ఉన్నటువంటి ముస్లిం గ్రూపులందరినీ ఒకటి చేసి ప్రపంచానికి చూపించగలిగితే అందరూ కూడా నిజమే ఈ షరియా చాలా గొప్పది అని చెప్పి ఒప్పుకుంటారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేటువంటిది ఏర్పడింది ఏ రకంగా ఏర్పడినప్పటికీ అది మన సోదర దేశమే. శత్రుత్వం అనేది ఉంటుంది, ఉన్నది సోదర దేశమే కదా. అన్నలదమ్ములు తన్నుకొని తగులాడుకున్నంత మాత్రాన సోదరులు కాకుండా పోరు కదా. అలాగా అనుకోవటం అమాయకత్వం. అదే రకంగా హిందూ ఏ మనుధర్మ శాస్త్రాన్నో లేకపోతే ఏదో ధర్మాన్ని నేను పట్టుకొచ్చి దీని ప్రకారం చేస్తానంటాం కూడా అమాయకత్వమే. భారతదేశంలో ఏ రోజు కూడా మనుధర్మ శాస్త్రం అనేటువంటిది ఒక రాజ్యాంగంగా పరిగణించబడలేదు. మీరు ఏ శాసనంలో అయినా దీన్ని చూపించగలరేమో. ఈరోజు నెట్లో అవైలబిలిటీ ఉంది కదా, చూడండి. ఏ రాజు మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించాడు? ఎవ్వడూ అనుసరించలేదు. ఈవెన్ పేష్వాలు కూడా అనుసరించలేదు. మనుస్మృతి మా యొక్క ప్రామాణిక గ్రంథం అనేటువంటిది. దీన్ని ఏదో ఒక పిచ్చితనంతో
అనుసరించాలి అనేటువంటిది చెప్తా ఉన్నటువంటిది. ఇలాంటి ప్రయత్నం జరిగినందువల్లనే భారతదేశంలో వైష్ణవులకి, శైవులకి మధ్య ఘర్షణలొచ్చి మత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలి అనగానే, నువ్వు ఒక మతానికి, ఒక సాంప్రదాయాన్ని నెత్తికెత్తుకోగానే మిగతా సాంప్రదాయాలన్నీ వ్యతిరేకం అవుతాయిక్కడ. అందువల్లనే భారతదేశం ముస్లింల పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ దేశానికి మళ్ళీ స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇలాంటి పిచ్చి పనులు చేయాలి అని చెప్పి దేశాన్ని మళ్ళీ బానిసత్వంలోకి పంపించేటువంటి ఆలోచనలు చేయకూడదు. అలాగే క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం, ఆ మోషే ధర్మశాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలైనటువంటి అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళే చేయటం లేదు. ఇక్కడ ఎందుకు చేస్తారండి? అమాయకత్వం కాకపోతే. అసలు ఈ పాశ్చాత్య దేశాల్లో కనుక చూసినట్లయితే క్రిస్టియానిటీని వాళ్ళు చాలా పరిమితంగానే ఉపయోగించుకుంటారు వారి యొక్క జీవితాల్లో. కేవలం మతపరమైనటువంటి అంశాలకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు కానీ రాజ్యంలోకి, రాజకీయాల్లోకి మతాన్ని వాళ్ళు ఎప్పుడూ ఎంటర్ కానివ్వట్లేదు మీరు గమనించినట్లయితే. ఎందుకంటే మతం గనక అధికారంలోకి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందనేది వాళ్ళకి తెలుసు. ఈ యూరోపియన్ కంట్రీస్ దాదాపు 1000 సంవత్సరాల పాటు అంధకారంలో గడిపినాయి అనమాట. ఈ క్రైస్తవ మత పెద్దల యొక్క డామినేషన్ వలన. కాబట్టి వాళ్ళు మతాన్ని నెత్తిన పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోవట్లేదు. మతాన్ని వారి యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నారు అంతవరకే. కాబట్టి ఇక్కడ భారతదేశంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనందరం కూడా ఒక రాజ్యాంగానికి కట్టుబడి, కొన్ని నియమాలకు కట్టుబడి ఈ దేశంలో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. దీన్ని ఇలాగనే కొనసాగిద్దాం. సాయిబాబా గారు చెప్పేది ఏంటంటే, ఆయన ఏ మతస్థుడు అనంటే, ఒక అమ్మ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. మీరెవరు బాబాని నమ్ముతున్నారంటే, బాబా హిందువు అయితే మేమందరం హిందువులమే, బాబా ముస్లిం అయితే మేమందరం ముస్లింలమే, బాబా క్రిస్టియన్ అయితే మేమందరం క్రిస్టియన్లమే. ఏమండి? ఇలా చెప్పండి, ఎక్కడ విద్వేషాలు వస్తాయి? జీసస్ క్రిస్టియనా, హిందువా? జీసస్ హిందువు అయితే మేమందరం హిందువులమే, జీసస్ క్రిస్టియన్ అయితే మేమందరం క్రిస్టియన్స్మే, జీసస్ ముస్లిం అయితే మేమందరం ముస్లింలమే కదండి. మనం ఆయన వెనకీడితే ఉండాం. అలాగే అల్లా హిందువు అయితే మేమందరం హిందువులమే, అల్లా ముస్లిం అయితే మేమందరం ముస్లింలమే, అల్లా క్రిస్టియన్ అయితే మేమందరం క్రిస్టియన్లమే. మీరు నమ్మిన దానిని నమ్మండి, అంతేగాని పక్క వాళ్ళ దాంట్లో ఎందుకు ఘర్షణలు మనకి? ఇది బాబాగారు చెప్పింది. బాబాగారు చెప్పింది ఒకటే కాదు, మనం ఎవరైనా సరే భారతదేశంలో కావాల్సిన మత సామరస్యం, అందరూ ఆనందంగా జీవించటం, ఎవరి పద్ధతుల్లో వారు జీవించటం. మనకి కావలసినది విద్య, ఉద్యోగాలు, టెక్నాలజీ, మంచి జీవనం. వీటి తర్వాత ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనేటువంటిది మనకి ప్రేమను నేర్పించాలి, ఒకరి పట్ల ఒకరికి గౌరవాన్ని నేర్పించాలి, సహకారాన్ని నేర్పించాలి, భగవంతునితో తదాత్మ్యం ఎలా చెందాలో నేర్పించాలి. ఇది నేర్పించలేనటువంటిది అసలు మతం ఎందుకు అవుతుందండి? ఒకవేళ ప్రేమని, ఓర్పును, సమన్వయాన్ని, సహకారాన్ని నేర్పించలేని మతం ఏదైనా ఉంటే ఆ మతం మనకు అవసరం అంటారా? కాబట్టి ఎప్పుడైనా సరే, ఏ మతంలో అయినా సరే, ఒక మత విద్వేషాన్ని ఎవరైనా రగిల్చే మాటలు మాట్లాడితే వెంటనే ఆ మతస్థులే దాన్ని ఖండించాలి. ఎందుకంటే ఒక ఇంట్లో పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులే మందలించారనుకోండి, వాడు బాగుపడతాడు. అలా కాకుండా తల్లిదండ్రులు వదిలేశారనుకోండి, ఆ పిల్లవాడు వెళ్ళి ఆ వెధవ పనులు ఇంకో చోట కూడా చేస్తాడు. అప్పుడు వాళ్ళు కొడతారు బయట వాళ్ళు. మా అబ్బాయిని ఎందుకు కొట్టావని చెప్పి మనం తగులాటకి వెళ్తాము, వాళ్ళు మన మీద తగులాటకి వెళ్తారు, ఘర్షణలు అవుతాయి. కాబట్టి ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతంలో వాళ్ళైనా సరే, దారి తప్పుతున్నారు, విద్వేషాలని నూరు పోస్తున్నారు అంటే వెంటనే మనం ఖండించాలి. ఇలాంటి విద్వేషాలు మా మతానికి సంబంధం లేవు, వాళ్ళ పేరు ఎత్తకపోయినా పర్వాలేదు, ఇలాంటి విద్వేషాలు మా మతంలో లేవు అనేది మనం స్పష్టంగా చెప్పాలి. అప్పుడు మాత్రమే మనం సమైక్యంగా, భారతదేశం ధార్మిక దేశం అండి, లౌకిక దేశం అనే దానితో పాటు ధార్మిక దేశం అని కూడా అనాలి. ఈరోజు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయగలిగింది భారతదేశమే.
ప్రపంచంలో నిజమైన ఇస్లాం తత్వాన్ని ప్రకటించగలిగినటువంటి భారతదేశమే, నిజమైన హిందూ తత్వాన్ని ప్రకటించగలిగినది భారతదేశమే, నిజమైనటువంటి క్రైస్తవ తత్వాన్ని ప్రకటించగలిగినది కూడా భారతదేశమే. ఎందుకంటే జైన, బౌద్ధ, సిక్కు, అహ్మదీయ మతాలకి కేంద్రం కూడా భారతదేశమే. వాళ్ళందరికీ లీడ్ చేస్తుంది ఈరోజు భారతదేశమే. అలాగే ఈ మతాలకు కూడా భారతదేశమే లీడ్ చేస్తుంది. సాయిబాబా వారు చెప్పినటువంటిది సర్వ మతాలు సమన్వయంతో కలిసి ఉండండి అనేటువంటిది. ఒకవేళ సాయిబాబా మనకు నచ్చలేదు అనుకుందాం, మీరు ఇంకొకళ్ళని తీసుకోండి. ఎందుకంటే సాయిబాబా గారే చెప్పారు, భగవంతుని చేరటానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉంది అని చెప్పారు. అలాగే భారతదేశంలో అన్ని మతాల మధ్య, అన్ని కులాల మధ్య సమన్వయాన్ని, సమానత్వాన్ని పెంపొందించడానికి ఎవరి బోధనలైతే మంచిగా ఉన్నాయో వారిని తీసుకోండి, వారి బోధనలు ప్రచారం చేయండి. ఎవరు నచ్చలేదనుకోండి, మీరే తయారు చేయండి. అన్ని మతాలు కలిసి ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలి, ఈ నియమాల్ని పాటిద్దాం అని మీరే చెప్పండి. భారతదేశంలో మాత్రమే ఇటువంటి అవకాశం ఉంది. ఇక ప్రపంచంలో ఏ దేశంలో కూడా అవకాశం లేదు. మీ మతాన్ని సంస్కరించుకునేటువంటి అవకాశం భారతదేశంలో మాత్రమే ఉంది. కాబట్టి సాయి బంధువులతో పాటు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి అంశం, చరిత్ర చెప్పే పాఠాలను తెలుసుకుందాం. బంగారు భవిష్యత్తుకి, మన రాబోయే తరాల వారి ఆనందమయ జీవితానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు సాగుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.